బయటకు తీసి దాన్ని ఏదన్నా చేస్తే మనకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, ప్రతి ఒక్కళ్ళు ఓడిపోయిన పార్టీలో ఉండటానికి ఎందుకు ఇష్టపడటం లేదు అని అంటే వాళ్ళ అవినీతి కార్యక్రమాలు ఏ ఉన్నాయో అవి బయటపడతాయని. వాళ్ళ అవినీతిని కాపాడాల్సిన బాధ్యత ఈ అధికారంలో ఉన్న నాయకులకు గాని, ఈ అధికారంలో ఉన్న పార్టీలకు గాని ఎందుకు వస్తోంది అని అంటే, ఈ అధికారాన్ని మనం ఎలాగనే నిలబెట్టుకోవాలంటే పక్క పార్టీని చంపేసేయాలి. యాక్చువల్ గా మీరు ఇందాక చెప్పారు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రిక్ చేసి ఏమన్నా వీళ్ళందరినీ ఇందులోకి పంపిస్తున్నారేమోనని. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 5 సంవత్సరాల పాలన చూసినప్పటి నుంచి కానీ, ఇంతకు ముందు ఆయన విపక్షంలో ఉన్నప్పుడు చూసినప్పుడు కానీ, మీరు చచ్చైనా పోండి, మీరు పార్టీ మారటానికి వీలు లేదు అనే ఒక యాటిట్యూడ్ తోటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఎవరున్నా సరే నా కింద నాకు అణిగిమణిగి ఉండేవాడు, నా దగ్గర ఉండేవాడే నా మనిషి, కానీ లేదంటే వెళ్ళిపోవటమే అని చెప్పిన చాలా సందర్భాల్లో కూడా చెప్పినాడు. ఒక విషయం చెప్పండి, అసలు ఇప్పుడు చేరుతున్న వాళ్ళందరికీ కూడా డబ్బు తప్ప ఓట్ బ్యాంక్ లేదు, రైట్? నిజంగా అసలు మరి వాళ్లే గెలిచేవాళ్ళుగా ఓటు బ్యాంక్ ఉంటే, ఓటు బ్యాంక్ ఉంటే వాళ్లే గెలిచేవాళ్ళు. దానికంటే కూడా ఏంటంటేనండి, పార్టీ బలం కొంత అభ్యర్థికి తోడవుతుంది, అభ్యర్థి బలం కూడా కొంత పార్టీకి తోడవుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా చూసుకుని, అభ్యర్థికి నిజంగానే బలం ఉంది అక్కడ. ఇప్పుడు ఏంటంటే గెలుపోటములు ఒక్క ఓటు తోటి నిర్ణయించబడతాయి. ఒక్క ఓటు తేడాతోటి కూడా ఇతను గెలిచాడు ఇతను ఓడిపోయాడు అని అనుకుంటాం. ఆ సందర్భాల్లో అయితే అలాంటి ఒక మంచి నాయకుడు ఎవరైనా ఉన్నాడు, ప్రజాదరణ పొందిన నాయకుడు ఉన్నాడంటే అతను తీసుకొచ్చి పెట్టుకోవటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. దీంతో పాటు కాకుండానండి, విపక్షంలో ఉన్న రోజున ఈ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా మొత్తం సుప్త చేతన అవస్థ దశకి వెళ్ళిపోతారంటే స్లీప్ మోడ్కి వెళ్ళిపోతారనమాట. సైలెంట్ మోడ్ కానీ ఫ్లైట్ మోడ్ అంటారే, అలాంటి మోడ్కి వెళ్తారు. టీడీపీలో కూడా మీరు వాళ్ళు విపక్షంలో ఉండి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న రోజును కూడా లోకేష్ ఒక మాట చెప్పాడండి, ఈ నియోజకవర్గాన్ని వదిలేసి కానీ, నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్లో, క్యాడర్లో ఉన్న సమస్యలు తీర్చకుండా ఎవరైతే వాళ్ళు ఈ సుప్త చేతన అవస్థ దశలో ఉంటారో వాళ్ళందరికీ మేము టిక్కెట్లు ఇవ్వమని. కానీ మొత్తానికి వచ్చినాయి, వాళ్ళందరికీ వచ్చినాయి. ఉదాహరణకి మా చిలకలూరిపేటే 4.5 సంవత్సరాలు పత్తిపాటి పుల్లారావు గారు కనిపించకుండా వెళ్ళిపోయారండి. అక్కడ ఉండి పోరాటాలు చేసిన వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. మీకు గుర్తుండే ఉంటే గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు ఈ బాధితులు వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టినప్పుడు పిల్లి కోటేశ్వరరావు అనే ఒక ఆయన తోటి మాట్లాడిచ్చారు కూడా. ఆయన్ని మరి అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మంత్రి కూడా అయ్యారు, విడదల రజనీ గారు పోలీస్ స్టేషన్ లో పెట్టి 3rd డిగ్రీ పెచ్చ కొట్టుడు కొడుతూ ఆ వీడియో కాల్ నాకు చూపించండి అని చెబితే అది చూపించారు. ఆ చూపించిన ఆ పిల్లి కోటేశ్వరరావే మళ్ళీ వెళ్ళిపోయి అదే పత్తిపాటి పుల్లారావు గారితో చేరిపోయి ఏదో ఒక పత్తాలేని పుల్లారావు అని మేము ఒక వీడియో చేశామని మా మీద ట్రోలింగ్ వచ్చాడు. అంటే కింది స్థాయి కార్యవర్గం కూడా చూడండి, ఆ రోజుకి వచ్చేసేసి వాళ్ళందరినీ 4 డబ్బులు ఇచ్చో లేకపోతే మీ అంతటి మహానుభావులు ఎవరు అని ఆలింగనం చేసుకుంటేనో వాళ్ళు కూడా సైలెంట్ మోడ్కి అయిపోయి వాళ్ళతో కూటమికి లోకేష్ గారు ఏం కాదు విడాకులవో అంతా బానే ఉంది అని అంటున్నారు. ఇది ప్లస్ చేరికలు లేకపోయినా కూడా, నా ఉద్దేశం ప్రకారం అండి, చేరికలు లేకపోయినా కూడా రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చి వీళ్ళని ఖచ్చితంగా విడదీస్తుంది. ఎందుకంటే అధికారం అనేది మనకు కావాలి, మన దగ్గరే ఉండాలి, మనమే అధికారంలో ఉండాలి, అది మన సొంతంగా 100కు 100% మనకే కావాలని ప్రతి పార్టీ కోరుకుంటుంది. అందులో తప్పు కూడా ఏమి లేదు. దానికి కావాల్సిన రూట్స్ అన్ని ఇప్పుడు వేసుకోబడుతున్నాయి. ఈ చేరికల గురించి కొంత మనం ఏమంటామంటే, యాక్చువల్ గా తెలిసిన శత్రువు జగన్మోహన్ రెడ్డి, ఆయన దగ్గర నుంచి ఎటువంటి ఇది వస్తుందో మనకి తెలుసు. కానీ కూటమి అనే దగ్గరకు వచ్చేటప్పటికండి వీళ్ళందరూ తెలియని శత్రువులు, మన మిత్రుల్లాగా కనిపిస్తున్న శత్రువులు. ఏ రోజైనా సరే మన మీద ఒక అభాండం వేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి మనకున్న అనుపానాలను గాని, మనం చేసిన తప్పుని దెబ్బతీయటానికి ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే 2014-19 మధ్య